తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంటుంది. గ్రామ దేవతలకు ఇతోధికంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఏడాదికి ఒకమారు తప్పనిసరిగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామ దేవతలు ఆయా గ్రామాలను చల్లగా చూస్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రామంలో అమ్మవారిని ఒక్కొక్క పేరుతో కొలుస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ కోసం, స్త్రీ జాతిని చైతన్యపరిచి వారిని రక్షించడం కోసం, అస్పృశ్యతను నివారించడం కోసం అమ్మవారు వెంగమాంబ రూపంలో నర్రవాడ గ్రామంలో వెలసింది. అభాగ్యులైన స్త్రీల మాన ప్రాణాలను కాపాడేందుకు గాను తన భర్తను దుష్ట శిక్షణ కోసం నడిపించిన ధైర్యశీలి వెంగమాంబ. మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత వెంగమాంబ. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అనగానే మనకు ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, సెలయేళ్ళు గుర్తుకు వస్తాయి. ఉదయగిరిలో ఉదయగిరి కోటను కళింగ రాజైన లాంగుల గజపతి రాజు నిర్మించారు. శత్రు దుర్భేద్యమైన ఈ కోటను 1610వ సంవత్సరంలో శత్రురాజులు వశం చేసుకున్నారు. ఉదయగిరిలో సుమారు 365కి పైగా దేవాలయాలు ఉండగా వాటిని శత్రురాజులు కూల్చివేశారు. ఈ ప్రాంతం పవిత్ర స్థలం కావటంతో ఎందరో యోగులు, మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని పురాణాలు చెబుతున్నాయి. దట్టమైన కొండలు, గుట్టలు ఉండటం చేత ఈ ప్రాంతం గజదొంగలకు స్థావరంగా ఉండేది. 13వ శతాబ్దంలో కాటమరాజు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో పశువులను మేపుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. పశువుల మేతపై పుల్లరి విధించడం వలన ఆగ్రహించిన కాటమరాజు నెల్లూరును పాలించే నల్లసిద్ధి రాజుతో యుద్ధం చేసి హతమారుస్తాడు. ఆ వీరుడి గాథను ఇప్పటికీ అక్కడి ప్రజలు గాథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ధైర్యం, ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచిన ఉదయగిరికి ఈశాన్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో నర్రవాడ గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే వెంగమాంబ జన్మించింది. దుష్టులను శిక్షించడం కోసం, మంచివారిని రక్షించడం కోసం భగవంతుడు ఏదో ఒక రూపంలో జన్మిస్తూ ఉంటాడు. 16వ శతాబ్దంలో నర్రవాడ ప్రాంతం గజదొంగలకు అడ్డాగా మారింది. వారి అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పురుషులు పశువుల మేత కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో గజదొంగలు గ్రామంలోని చొరబడి వృద్ధులను హతమార్చి స్త్రీల మాన ప్రాణాలు దోచుకుపోతూ ఉండేవారు. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోవటంతో గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. గజదొంగలను శిక్షించి తమను కాపాడమని నిత్యం భగవంతుడిని వేడుకునేవారు. ఇతోధికంగా పూజలు నిర్వహించేవారు. వారి మొర ఆలకించి ఆదిపరాశక్తి ఎల్లమ్మ తల్లి వెంగమాంబగా జన్మించిందని స్థల పురాణం తెలియజేస్తోంది. 16వ శతాబ్దంలో నర్రవాడ గ్రామానికి సమీపంలో వడ్డీపాలెం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని వెంగమ్మ నాయుడు, సాయమ్మ దంపతులు ఉండేవారు. ఈ దంపతులు ఎల్లమ్మను నిత్యం కొలుస్తూ ఉండేవారు. బిడ్డల కోసం పుణ్యక్షేత్రాలు, వ్రతాలు, దాన ధర్మాలు, పూజలు కూడా చేస్తూ ఉండేవారు. ఈ దంపతుల భక్తికి సంతసించిన ఎల్లమ్మ తల్లి వెంగమాంబగా వారికి జన్మించింది. పుట్టుకతోనే ప్రణవాన్ని, గాయత్రి మంత్రాన్ని పలకటంతో గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆధ్యాత్మిక సూత్రాలను, ఆర్య సూక్తులను ప్రజలకు బోధిస్తూ ఉండేది. వెంగమాంబ బోధనతో ప్రజలు భక్తి మార్గంలో పయనించడం మొదలుపెట్టారు. చైతన్యవంతులయ్యారు. వెంగమాంబ యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆ గ్రామానికి చెందిన గురవయ్య అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. గురవయ్య సాహసవంతుడు కావటంతో పాటు వెంగమాంబను అర్థం చేసుకొని సమాజ హితం కోసం ఆమెను ప్రోత్సహించాడు. ఆ ధైర్యంతోనే వెంగమాంబ ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా ముందుకు నడిచి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడింది. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి దళితులకు అండగా నిలిచింది. వారి కోసం తన పూజలతో వర్షం కురిపించి ఆదుకున్నది. గజదొంగల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూ ఉండగా తన భర్తను ఆయుధంగా మార్చి వారిపైకి పంపింది. గజదొంగలతో వీరోచితంగా పోరాటం చేసిన గురవయ్య దొంగల వెన్నుపోటుతో నేల కొరిగాడు. దొంగల చేతిలో భర్త మరణం తప్పదని గ్రహించిన వెంగమాంబ భర్త ప్రాణం వదిలే ముందుగానే అగ్నిగుండంలో దూకి ప్రాణార్పణ చేసింది. తాను నర్రవాడలోనే దేవతగా ఆవిర్భవిస్తానని, అందుకు గుర్తుగా తన మంగళసూత్రాలు, పమిట కొంగు, మెట్టెలు, పసుపు, కుంకుమలను వదిలి వెళ్తున్నానని, అవి అక్కడే చెక్కు చెదరకుండా ఉంటాయని అంతర్వాణి ద్వారా వెంగమాంబ తెలిపింది. అప్పటి నుంచి నర్రవాడలో వెంగమాంబకు ఆలయం నిర్మించి
నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత వచ్చే మొదటి ఆదివారం నుంచి గురువారం వరకు 5 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. 5 రోజుల పాటు 5 రకాలుగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదివారం రోజున నిలుపు ఉత్సవం, సోమ మంగళవారం రోజున గ్రామోత్సవం, బుధవారం రోజున పసుపు కుంకుమ ఉత్సవం, గురువారం రోజున పొంగళ్ళ ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలోని దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో టన్నుల కొద్దీ ఎండు కొబ్బరిని వేస్తారు. గ్రామంలో 5 రోజుల పాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం నెల్లూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.